ఏం చేస్తున్నావు చెప్పు? వంకాయ కూర కాదు, వంకాయ కారం. ఫుల్ వంకాయలతోటి కారం చేద్దామా? ఫస్ట్ వంకాయను శుభ్రంగా కడుక్కొని వాటరు అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే కండ్రెక్కుతాయి. కూడా తగ్గట్లేదు జూడు. ఇంకో ఇట్లా పుచ్చులో ఉన్నాయని చూసుకొని కట్ చేసుకుని చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, చూపిస్తా కదా. ఇప్పుడు ఈ వంకాయ కారంలోకి ఇంగ్రీడియంట్స్: పల్లీలు 1/2 కప్పు, కారం మనకు తగ్గట్టుగా వేసుకోవాలి, మంటకు సరిపోను, నువ్వులు ఒక 2 స్పూన్లు, కొంచెం ఉప్పు, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర. ఈ 2 ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిపి కారం చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఈ మిక్సీ వేసుకున్నాము, కొంచెం ఆరాలి కదా. ఈలోపు ఆయిల్ పెట్టుకున్నాం, వంకాయలు పెట్టుకున్నాము. పల్లీలు, నువ్వులు, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి, కారం అయితే ఇలా వేసేస్తాం. ఇది అన్నంలో వేసుకొని తిన్నా కూడా భలే ఉంటుంది, వేడి వేడి అన్నంలో. ఉప్పు వేయడం వల్ల ఏం కంపట్లేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు వేసి వేసుకున్నాం. ఆయిల్ పడితే చప్పట్లు ఆడతాయి. ఈ రంగు తేడా కూడా. ఇంకొంచెం మెత్తబడ్డాయి, బయటకు తీసేస్తాను. ఈ వంకాయలతో బజ్జీలు వేసినా బాగుంటాయి. ఈసారి ఉంటే ఈసారి వంకాయ బజ్జీ చూపిద్దాం. ఏగేటట్టు వీటిలో కొంచెం కారం పెట్టుకున్నాం. స్టఫ్డ్ వంకాయ. ఇదిగో వంకాయలన్నీ ఇలా కారం పెట్టేసుకున్నాం. ఇప్పుడు కారం రెడీ చేసేసుకున్నాం. ఇది అది పైన వేసేస్తా, మంట సరిపోదు కదా. అవి కొంచెం వంకాయలు ఎంత గిన్నె అనుకోబాకండి, అవి ఫ్రీగా ఆగితేనే, లేదంటే చిదురైపోతాయి. ఆయిల్ వేస్తాం కొంచెం. స్టఫ్డ్ వంకాయ.
తాలింపులోకి తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2 చీలికల్లాగా చేసాను, కరివేపాకు, కొంచెం పసుపు, అంతే. ఆయిల్ హీట్ ఎక్కింది. సరే, సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీంట్లో సిమ్లోనే పెట్టుకోవాలి, మంట పెంచుకోకూడదు. మనము కారంలోనే వేసిన వంకాయలు లేదు కదా, అందుకని కొంచెం సాల్ట్. మిగిలిన కారం కూడా వేసేద్దాం. పేగిని ఒక వైపు తిప్పుతుంది. రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాం. వంకాయ కారం ఇలా కాయలు ఫైనల్గా మన వంకాయ కారం రెడీ అయిపోయింది. చూడటానికైతే ఎమ్మి ఎమ్మి ఉంది. టేస్ట్ ఎట్టుందో చేసి చెప్పండి, సరేనా? ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ, వంట రాని వాళ్ళైనా సరే. మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నాక